trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజేత. చాలా మందిలో గుండె జబ్బుకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చే నొప్పికి చాలా మందికి తేడా తెలియదు. మనకు పెయిన్ వచ్చిందనగానే ఇది గుండె నొప్పికి సిమ్టమ్ ఏమో రాబోతుందేమో అని చెప్పి రకరకాలుగా డౌట్స్ పడుతుంటారు, టెన్షన్ పడుతుంటారు. నిజంగా అసలు హార్ట్ అటాక్ వల్ల వచ్చే పెయిన్ ఎలా ఉంటుంది? చాలా మందిలో సహజంగా హార్ట్ అటాక్ అనేది సడన్ గానే వస్తుంది. పెయిన్ సిమ్టమ్స్ మనం అయితే ఐడెంటిఫై చేయలేము. ఇవన్నీ ఏ రకంగా ఉంటాయో ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు సార్తో మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా మంది కూడా గ్యాస్ట్రిక్ నొప్పితో బాధపడుతుంటారు. అది గ్యాస్ట్రిక్ నొప్పా, లేదంటే ఈ మధ్య కాలంలో చాలా మంది సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే వాళ్ళని చూస్తున్నాము. అలా జరిగింది, నాకు కూడా అలానే జరుగుతుందా, ఇది గుండె నొప్పి ఏమో, ఇలాంటి డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. నిజంగా ఈ రెండు నొప్పుల మధ్య ఇది హార్ట్ పెయినా లేదా గ్యాస్ట్రిక్ పెయినా అని తెలుసుకోవాలంటే ఏ రకంగా తెలుసుకోవచ్చు సార్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము హార్ట్ అటాక్ రిలేటెడ్ నొప్ప లేదా గ్యాస్ట్రిక్ పెయిన్ అని తెలుసుకోవడం మంచిదే. కానీ దీంట్లో కొన్ని చిన్న పాయింట్స్ కూడా నేను మళ్ళీ ఫైనల్ కన్క్లూజన్ లో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ అనేది మనకి పర్టికులర్లీ లెఫ్ట్ సైడ్, అంటే మన గుండె ఎక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ లో బరువుగా ఉండడం ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ముగ్గురు నలుగురు కలిసి మీ జస్ట్ టైట్ హ్యాండ్స్ పెట్టి స్క్వీజ్ చేస్తారు, పిసికేస్తారంటారు చూడండి మనిషిని, అలా పిసికేసినట్లు అంత బరువు ఉండడం, లేదా సమ్ ఒక 100 kg బరువు ఛాతి మీద పెట్టినట్లు ఉండడం, అంటే హెవీనెస్ అంటాం. సో ఆ హెవీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్ గా ఎవరైనా సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇట్లా ఇలా చూపిస్తారు, చాలా బరువు ఉందన్నట్లు గుండె మీద. దిస్ ఇస్ కాల్డ్ టిపికల్ క్లాసికల్ సైన్ అంటాం. లెవైన్ సైన్ అని కూడా మనకి స్పెసిఫిక్ నేమ్ కూడా ఇచ్చారు. ఓకే, సో అది ఇంపార్టెంట్ థింగ్. దాంతో పాటు ఏమవుతుందంటే ఎయిర్ హంగర్. మనకి అంత డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఊపిరి పీల్చుకోవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అది సెకండ్ పాయింట్. దాంతో పాటు మనకి విపరీతంగా చెమటలు పట్టే అవకాశం ఉంటుంది. దెన్ మనకి రేడియేటింగ్ పెయిన్ అంటాం. ఈ పెయిన్ అనేది మనకు నర్వ్స్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి కాబట్టి, సో ఈ పెయిన్ అనేది మనకి కామన్గా లెఫ్ట్ భుజానికి, లెఫ్ట్ ఈ చేతికి పెయిన్ పాకే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది మెయిన్ పాయింట్స్. ఈ 4 సమ్ టైమ్స్ కొందరిలో వామిటింగ్ వచ్చినట్లు ఉండడం కానీ వామిటింగ్ అవ్వడం కానీ జరగచ్చు. సో ఈ కాంపనెంట్స్ అన్ని ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ అనేది. ఇలా కాకుండా ఈ పెయిన్ అనేది ఇక్కడ రావచ్చు, రైట్ సైడ్ చేతికి కూడా పెయిన్ రావచ్చు, లేదంటే కడుపులో కూడా నొప్పి రావచ్చు. సమ్ టైమ్స్ ఈ కింద భాగం చెస్ట్ లో కూడా మాత్రమే నొప్పి ఉండొచ్చు. సో ఇలా ఓన్లీ జా పెయిన్ అంటాం, దవడ నొప్పి మాత్రం కూడా ఉండొచ్చు. సో ఇలా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. అంటే ఇదే ఈ మాదిరిగానే పెయిన్ ప్రజెంట్ అవుతుంది అనేది డెఫినెట్ కాదు. ఇలా ఉంటే మెజారిటీ ఆఫ్ ద టైం హార్ట్ అటాక్ రిలేటెడ్. ఇలా కాకుండా వేరే రకంగా వచ్చినా హార్ట్ అటాక్ ఉండే అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ ఉంటుంది. పర్టికులర్లీ మనము ఏజ్ ఎల్డర్లీ పీపుల్ మోర్ దాన్ 60 years తీసుకున్నా, ఫీమేల్స్ తీసుకున్నా, దెన్ షుగర్ ఉన్న వాళ్ళు, వీళ్ళ ముగ్గురిలో యూజువల్గా ఈ టిపికల్ సిమ్టమ్స్ అంటాం. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్, అవి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా వాళ్ళకి చాలా తక్కువగా మాత్రమే చూస్తాం. ఓకే, అది. సో నెక్స్ట్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ పెయిన్. యూజువల్ గ్యాస్ట్రిక్ అంటే ఏంటి? గ్యాస్ పెయిన్ అంటారు, ఇంకోటి అల్సర్ పెయిన్ అంటారు. సో మనకి పెప్టిక్ అల్సర్ అంటాం. మన బాడీ అంటే మన పొట్టలో యాసిడిటీ, అంటే యాసిడ్, మన స్టమక్ లో యాసిడ్ ఉంటుంది, అది ఎక్కువ అయిపోయి మనకి అది రిఫ్లక్స్ అంటాం. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. రిఫ్లక్స్ అంటే ఏంటి? మామూలుగా మనం ఏం తీసుకున్నా పైనుంచి కిందికి ఈసోఫేగస్ అని ఉంటుంది, దానికి వెళ్ళి స్టొమక్ పొట్టలోకి వెళ్ళి ఇంటెస్టైన్స్కి వెళ్ళాలి. అలా కాకుండా మనకి ఈ స్పింక్టర్ ఉంటుంది ఈసోఫేగస్కి, గ్యాస్ట్రిక్. సో ఈ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు కానివ్వండి, మన యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కానివ్వండి, హెవీ ఫుల్ తీసుకున్నప్పుడు మనకి ఈ రిఫ్లక్స్ యాసిడ్ అనేది పైకి రిఫ్లక్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మంటగా ఉంటుంది, మనకి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, కడుపులో మంట. ఈ మొత్తం ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మనకి ఈసోఫేజియల్ ట్యూబ్ ఉంటుంది కాబట్టి ఇదంతా బర్నింగ్ సెన్సేషన్ వచ్చి గొంతులో కూడా మంటగా ఉండే అవకాశం, విపరీతమైన తేపులు వస్తాయి వీళ్ళల్లో. ఓకే, అసోసియేట్ విత్ బెల్చింగ్స్, బర్పింగ్స్, బెల్చింగ్స్, తేపులు ఎక్కువగా ఉండడం, లేదంటే బ్లోటెడ్ సెన్స్, అంటే మన పొట్ట అంతా ఉబ్బిపోయినట్లు ఉండడము అనేది జరుగుతుంది. ఇది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ పెయిన్. ఓకే, టిపికల్ గా ఇది రెండింటికి మేజర్ డిఫరెన్స్. బట్ ఇది ఇంపార్టెంట్ ఎందుకు తెలుసా? గుండె జబ్బులు పర్టికులర్లీ 200 లక్షల మంది సంవత్సరానికి చనిపోతున్నారు గుండె జబ్బుల వల్ల. దాంట్లో కూడా 85% హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోకే.
ఓకే, మిగతా 15% మిగతా గుండె జబ్బులు కానివ్వండి, ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకే, అంటే దాదాపుగా మనం ఇది తీసుకుంటే ప్రతి 11 సెకండ్లకి ఒక మనిషి గుండె జబ్బులతో చనిపోతున్నాడు. ఎందుకని సార్, అంటే ఎందుకు ఇంత ఎక్కువ గుండె జబ్బులు రావటం? కాబట్టి ఎనీ టైప్ ఆఫ్ హార్ట్, ఎనీ టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్, ఎటువంటి ఛాతి నొప్పి అయినా, లైక్ కూర్చున్నట్లు ఉండడం ఉండొచ్చు, మంట ఉండొచ్చు, లేదా ఏదో మైల్డ్ పెయిన్ అనిపించవచ్చు, లేదా ప్రిక్కింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, ఓకే, లేదా ఓన్లీ మంటగా ఉండొచ్చు, దురదలాగనో ఇంకోలాగా, ఇలాంటిది ఉన్నా బరువు అనేదే కాదు, ఎలాంటి ఛాతి నొప్పి మీకు ఫస్ట్ పాయింట్, నొప్పి తగ్గట్లేదు, ఓకే, రెండోది. సెకండ్, ఆ నొప్పి పెరుగుతానే పోతా ఉంది, ఓకే, ప్రొలాంగ్డ్ డ్యూరేషన్, ఎక్కువసేపు నొప్పి ఉంది, ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ కూడా కొంచెం సివియారిటీ ఆఫ్ ఇంటెన్సిటీ అంటాం, మైల్డ్, మోడరేట్, సివియర్, ఆ నొప్పి ఇంటెన్సిటీ పెరుగుతా ఉంది, తగ్గట్లేదు అంటే ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయొద్దండి. అది మీకు మంట ఉండొచ్చు, లేదా మైల్డ్ నొప్పి ఉండొచ్చు, కూర్చున్నట్లు ఉండొచ్చు, ఇలా ఉన్నా ఒకవేళ ఈ సిమ్టమ్స్ ఉంటే, పర్టికులర్లీ మోర్ దెన్ 40 years ఉన్న వాళ్ళు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్, ఫ్యామిలీ హిస్టరీ, అబ్డామినల్ ఒబెసిటీ, పొట్ట చుట్టూ ఊబకాయము, ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మోర్ దెన్ 40 years ఉండి నొప్పి వస్తే ఇమ్మీడియట్ గా ఏ నిమిషం గాని క్షణం గాని నెగ్లిజెన్స్ వహించకుండా, ఆలస్యం చేయకుండా ఒక ఈసీజీ తీయించుకోండి. ఓకే, ఈసీజీ తీయించుకుంటే క్లారిటీగా మనకి హార్ట్ అటాక్ ఉందా లేదా. ఈసీజీ అంటే జస్ట్ ఒక ఈసీజీ 100 to 300 రూపీస్ ఉంటుంది అంతే, ఎక్కడ ఏ సెంటర్లో తీయించుకున్నా కానీ. సో దాంట్లో ఉందా లేదా అని క్లారిటీగా తెలిసిపోతుంది. దాని ద్వారా మీ ప్రాణాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. నెగ్లిజెన్స్ పాటించినారా, అది అది గ్యాస్ట్రిక్ పెయిన్ అనో, లేదంటే కండరాల నొప్పనో, తగ్గుతుందనో నెగ్లిజెన్స్ పాటిస్తే మాత్రం డెఫినెట్లీ ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. నా సిన్సియర్ అందరికీ, అంటే ఇది హెల్త్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో ఎటువంటి పెయిన్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. అదే కొందరికి తగ్గుతుందిలా అనే నెగ్లిజెన్స్, బాగా ఇప్పుడు బయటికి లేచిపోయి తీయించుకోవాలా అనే నెగ్లిజెన్స్, ఇవన్నీ అసలు పనికిరావు. అంటే లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఉంటే మళ్ళీ ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, ఆ చిన్నపాటి నెగ్లిజెన్స్ అనేది తగ్గించుకొని ఇంత సివియర్ పెయిన్ ఉండి తగ్గకుండా ఉంటే, పెరుగుతానే ఉంటే పెయిన్ అనేది మోస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్క 100 meters కి ఏదో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కానివ్వండి, చిన్న క్లినిక్ కానివ్వండి, నర్సింగ్ హోమ్ కానివ్వండి, ఏదో ఒకటి అవైలబిలిటీలో ఉంటా ఉన్నాయి అందరికీ కూడా. లేదా ఒక పెరిఫరీస్ లో ఉండే టౌన్స్ లో ఉన్న వాళ్ళకి కూడా లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి తీయించుకోనికి. ఒక 10 నిమిషాలు మహా అయితే, చిన్న టౌన్ లో ఎటు పోవాలన్నా 10 నిమిషాల కంటే పట్టదు మనకి టైం. సో తీయించుకోవడం వల్ల మీ ప్రాణాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఈసీజీలో క్లియర్ కట్ గా హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. మెజారిటీ ఆఫ్ ద టైం, అంటే 99% మనకు కనపడుతుంది. దాంతో లేదా మీ లైఫ్ సేఫ్, హ్యాపీ. ఒకవేళ ఉందా మీకు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అందుతుంది. ట్రీట్మెంట్ ద్వారా మీ ప్రాణాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు అనమాట. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్క మనిషికి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటితేనే ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది పెరిగిపోతా ఉన్నాయి. ఓకే, సో ఈ ఏజ్ గ్రూప్ పైబడిన వాళ్ళు ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే, అంటే ఛాతి నొప్పి ఉంటే ఇమీడియట్ గా ఈసీజీ తీయించుకోండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి. కొంతమంది రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటారు. అలా చేయించుకున్నప్పుడు మనకు హార్ట్ కి సంబంధించిన ఇబ్బంది రాబోతుందని ముందే దాంట్లో తెలిసే డెఫినెట్లీ అండి. ఈ యాన్యువల్, అంటే ఇప్పుడు అందరూ కూడా రికమెండ్ చేసేది యాన్యువల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. అవి లాట్ ఆఫ్, అంటే మనం మీ అందరూ గమనిస్తే ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆఫర్ అయితే ఉంటుంది. డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, క్లినిక్స్ కానివ్వండి. సో ఇట్స్ నాట్ లైక్ కాస్ట్లీ అఫేర్ ఆల్సో. సో దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, మేము కూడా చాలా చూస్తూ ఉంటాం కదా, బీపీలు, షుగర్లు చాలా బయటపడతాయి, లేదా ప్రీ డయాబెటిస్, ప్రీ హైపర్ టెన్షన్ స్టేజెస్ బయటపడతాయి, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్. మన భారతదేశంలో 80% మందికి ఏదో ఒక కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ ఉంది. అంటే ఇదంతా డేటా, ఊరికి చెప్పేది కాదు, డేటా అనే చెప్తాం. 80% మందికి ఏదో ఒక కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది. ఎల్డిఎల్ మరీ ఎక్కువ ఉందనో, ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువ ఉందనో, హెచ్డిఎల్ చాలా తక్కువ ఉందనో, టోటల్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ, ఏదో ఒక కొలెస్ట్రాల్ ప్రాబ్లం 80% మందికి ఉంది. ఎంత రిస్క్ లో ఉన్నట్టు. అండ్ ఎవ్రీ డయాబెటిక్స్ తీసుకుంటే 5గురిలో 2-3 డయాబెటీస్ ఉంటున్నారు, అట్లీస్ట్ 5గురిలో 2 బీపీ ఉన్న వాళ్ళు ఉంటున్నారు.
అండ్ స్మోకింగ్ అయితే స్మోకింగ్ వల్ల మన దేశంలో కొన్ని లక్షల మంది చనిపోతా ఉన్నారు. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ యాన్యువల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లో డెఫినెట్లీ కామన్ టెస్ట్లు ఏం చేయించుకోవాలి? ఒకటి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏంటి, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, దెన్ షుగర్, ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండిల్ అంటే తినక ముందు తిన్న తర్వాత, దెన్ HbA1c షుగర్ మన లెవెల్స్ ఎలా ఉన్నాయి లాస్ట్ 3 months అనేది HbA1c లెవెల్. దెన్ పోయినప్పుడు ఎనీవే బీపీ అనేది చెక్ చేస్తారు. యూజువల్ గా కొందరికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ కొందరికి ఎక్కువనే కనిపిస్తుంది. వాళ్ళని మళ్ళీ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఒక 2 times మినిమం కూర్చోబెట్టి ఒక 15-20 minutes మళ్ళీ చూడాల్సిన అవసరం ఉంది. అంటే కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, బీపీ చూస్తారు, షుగర్ చూస్తారు, దెన్ లిపిడ్ ప్రొఫైల్, ఇవి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, అవి కూడా కంపల్సరీ. సో ఈ 4 బ్లడ్ టెస్ట్ ప్లస్ హీమోగ్లోబిన్ ఎంత ఉంది, ఈ చిన్న బేసిక్ టెస్ట్లు ఇవి. ఈ బ్లడ్ టెస్ట్లు బేసిక్ టెస్ట్లు చేయించుకొని నెక్స్ట్ ECG 2D ఎకో, ఇవి బేసిక్ కార్డియాక్. ఒకవేళ ఎవరన్నా నడవగలిగితే మోకాలు నొప్పులు కానీ ఇలా లేని వాళ్ళు ట్రెడ్మిల్ టెస్ట్. యాన్యువల్ గా ఇవి చేయించుకుంటే ఇక్కడ ఎన్ని జబ్బులు బయటపడతాయి? బీపీ ఉందా లేదా తెలుస్తుంది, షుగర్ ఉందా లేదా తెలుస్తుంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది, కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. అసలు ఎటువంటి హార్ట్ ప్రాబ్లం అయినా ECG స్కాన్ ట్రెడ్మిల్ లో తెలిసిపోతాయి. అంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బేసిక్ టెస్ట్లు చేయించుకోవడం వలన బయటపడిపోతాయి. ఈ బయటపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటే అడ్వాన్స్ స్టేజ్ కి పోకుండా మనం ముందు నుంచే జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ విధానాల్లో మార్పులు చేసుకోవడం వల్ల కానీ, లేదా మరీ ఎక్కువ లెవెల్స్ లో మనకున్న ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మందుల ద్వారా కానీ మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ECG 2D ఎకో, ఈ 2 టెస్ట్లతో ఎటువంటి గుండె ప్రాబ్లం అయినా మనం కనిపెట్టచ్చు. మాక్సిమం మెజారిటీ ECG లో కానివ్వండి, 2D ఎకో స్కాన్ లో కానివ్వండి తెలిసిపోతుంది. సార్ చాలా మంది మూవీస్ లో చూస్తుంటాం ఎక్కువగా, రియల్ గా అంటే అంత ఐడియా లేదు కానీ పక్కన పడుకున్న వాళ్ళని కూడా పిలవటానికి వాయిస్ రాకుండా సడన్ గా పెయిన్ ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడ్డట్టుగా మనం చూస్తుంటాం. నిజంగా అలా జరుగుతుందా? వాయిస్ కూడా రాకుండా హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు అంత ఇబ్బందిగా అలా ఉంటుందా? అంటే హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ డిఫరెంట్ టైప్స్ గా ప్రజెంట్ అవ్వచ్చు. అందరూ తెలుసుకోవాలి. కొందరు సైలెంట్ హార్ట్ అటాక్స్, అంటే వాళ్ళకు వచ్చినట్లు కూడా తెలియదు బట్ అఫెక్ట్ అవుతారు ఒకటి. దెన్ కొందరు సడన్ గా చనిపోతారు, అంటే నిద్రలో హార్ట్ అటాక్స్ వస్తే సడన్ గా చనిపోతారు. ఓకే, దెన్ హార్ట్ అటాక్ వచ్చి మనం హాస్పిటల్కి వెళ్ళే ఇంత అడ్వాన్స్మెంట్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్, ట్రీట్మెంట్, డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ వచ్చినా కూడా ఈవెన్ అట్ దిస్ అడ్వాన్స్డ్ వరల్డ్ ఆల్మోస్ట్ నియర్లీ టు 50% ఆఫ్ ద హార్ట్ అటాక్ కేసెస్ హాస్పిటల్కి వెళ్ళక ముందే కూడా చనిపోతున్నారు. ఓకే, బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ కానివ్వండి, డిలే ఇన్ డయాగ్నోసిస్ కానివ్వండి, ర్యాపిడ్ మనకి అడ్వాన్సెస్ వచ్చేసాయి డయాగ్నోస్ చేయడంలో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్లో కానివ్వండి. బట్ ఈవెన్ నౌ మెజారిటీ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ ఇంకా హాస్పిటల్కి రాకముందే ప్రాణాలు కోల్పోతున్నారంటే మనం దాని ఆవశ్యకతను గుర్తుంచుకోవాలి, ఎంత సిగ్నిఫికెంట్ అనేది. ఓకే, దెన్ డెఫినెట్లీ సివియర్ ఇంటెన్స్ పెయిన్ ఉన్నప్పుడు మనకు అసోసియేటెడ్ గుండె వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో ఆయాసం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు దే కాంట్ మూవ్ అవుట్ ఆఫ్ ద బెడ్. అంటే సివియర్ గా ఆయాసం ఉందా ఏమవుతుంది, మనం కదలలేము. అండ్ మనకు హార్ట్ వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే పంపింగ్ అనేది తగ్గుతుంది. సో పంపింగ్ తగ్గినప్పుడు మనకి వీక్నెస్ కూడా, జనరలైజ్డ్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దెన్ బ్రెయిన్ కు కూడా బ్లడ్ సప్లై తగ్గినప్పుడు గిడ్డినెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా జరిగే అవకాశం ఉంటుంది. లేదా మనకు సడన్ ఈ గుండె యొక్క రక్తనాళం సడన్ గా బ్లాక్ అయినప్పుడు, రక్తం గడ్డి, మనకు వెంట్రికులర్ టెకీకార్డియాస్ అంటాం. అంటే హార్ట్ రేట్ చాలా ఎక్కువ కొట్టుకుంటుంది. అలా కొట్టుకున్నప్పుడు పంపింగ్ ఇన్ఎఫెక్టివ్ ఉంటుంది. సో పేషెంట్ దాంతోనే ఈ వీక్నెస్ కానివ్వండి, గిడ్డీనెస్ కానివ్వండి, లేవలేకపోవడం కానివ్వండి జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ వెంట్రికులర్ టెకీకార్డియాతోనే ఇఫ్ అది ఇమీడియట్ గా ట్రీట్ చేయాలి. ఇమీడియట్ ట్రీట్మెంట్ ఏంటి, షాక్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అది రికగ్నైజ్ చేయడానికి ఎంతమందికి సాధ్యం అవుతుంది తెలియదు. ఓకే, సో అలాంటి వాళ్ళు ఒక నిమిషం అట్లా డిలే అయిందంటే వాళ్ళు ప్రాణాలు వెళ్ళిపోతాయి, సడన్ గా చనిపోతారు. సో ముందు జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి అడ్వర్స్ ఈవెంట్స్ ని ప్రివెంట్ చేయాలంటే మనం రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఐ రికమెండ్ ఫ్రమ్ 30 years ఆఫ్ ఏజ్, బికాస్ బేస్డ్ ఆన్ ద డేటా 30 years నుంచి మనకి పెరిగిపోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా 30 years నుంచే మనం స్క్రీనింగ్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా, అంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఉందనుకోండి, వాళ్ళు ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 21 years నుంచే
కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ అనేది జరగాలి. వెరీ హై లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఫ్యామిలీలో అంటే వాళ్ళు 10 years ఆఫ్ ఏజ్ లోనే కొలెస్ట్రాల్ అనేది వాళ్ళ పిల్లలకి చెక్ చేయించాలి. ఓకే, అది డెఫినెట్. అంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పుడు రాకుండా ప్రివెంట్ చేసే ఛాన్సెస్ అలా ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా సార్? ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్ అంటే యూజువల్గా మనము మగవాళ్ళలో 65 సంవత్సరాల లోపు హార్ట్ అటాక్తో ఇబ్బంది పడినోళ్ళు, ఆడవాళ్ళలో 55 సంవత్సరాల లోపు ఇబ్బంది పడినోళ్ళు ఉంటే అది సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ అని కన్సిడర్ చేస్తాం. సో వాళ్ళలో రాకుండా ఉండాలంటే మనం డెఫినెట్లీ ఈ అన్ని టెస్టులు అనేది ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేసుకుని వచ్చింది. సో ఇలాంటి వాళ్ళలో 21 సంవత్సరాలకు మనం టెస్ట్ చేయించుకున్నప్పుడు ఒకవేళ నార్మల్ ఉంటే 5 సంవత్సరాలకు ఒకసారి చెక్ చేయించుకోవచ్చు. బట్ అట్లీస్ట్ మనకు తెలుస్తుంది మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది. కొన్ని కంజైనైటల్ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో వాళ్ళలో కొన్ని ఈ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ దాంట్లో స్టెప్స్ ఉంటాయి, చాలా బయోకెమికల్ స్టెప్స్ ఉంటాయి. అలా ఎంజైమ్ డెఫిషియన్సీస్ కానివ్వండి, ఇలా ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ చాలా అబ్నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఒక్కొక్కరికి ఈ చిన్న బంప్స్ లాగా ఉంటాయి. మన టెండాన్ గ్జాంథోమస్ అంటాం, ఐలిడ్స్ దగ్గర గ్జాంథోమస్ అంటాం. అంటే కొంచెం వైట్ కలర్గా ఉండే చిన్న బుడపలాగా వచ్చే అవకాశం ఉంటాయి అనమాట. సో అలా ఎవరికన్నా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతాం మనం. అలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఫెమిలియల్ కొలెస్ట్రాల్, జెనెటిక్ కొలెస్ట్రాల్ అబ్నార్మల్స్ ఉండొచ్చు. అలా కాకుండా ఈ జెనెటిక్ అబ్నార్మల్స్లో మన ఆర్కస్, మన కంటి కార్నియా ఉంటుంది, దాని చుట్టూ తెల్లకి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రెండే మనకు జెనెటిక్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ లో మనకు యూజువల్ గా బయట కనిపించేది. సో అలాంటివి ఉన్నప్పుడు అర్లీగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి టెస్టులు చేయించుకుంటే మనం దాన్ని కంట్రోల్ గా, అగ్రెసివ్ గా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే అంత రిస్క్ జోన్ లా ఉన్నట్లు. సో అర్లీ ఐడెంటిఫికేషన్ చేయగలిగితే మనం దాన్ని తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, అయితే సార్ జనరల్ గా మన చిన్న పిల్లలకు కూడా తెలుసు స్మోకింగ్ చేస్తే లంగ్స్ పాడవుతాయి అని చెప్పి. మరి లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది అని తెలుసు, కానీ దీనివల్ల హార్ట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు స్మోకింగ్ చూస్తే స్మోకింగ్ లో హార్మ్ఫుల్ కెమికల్స్ అనేది చాలా ఉంటాయి. నికోటిన్ ఒకటే కాదు, నికోటిన్, టార్, హెవీ మెటల్స్ అంటాం, ఇలాంటివి చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి స్మోకింగ్ లో. అది అందరూ తెలుసుకోవాలా. ఓకే, ఇలాంటి అన్ని కెమికల్స్ వల్ల మన బాడీలో ఏమవుతుందంటే లంగ్స్ లోకి ఎంటర్ అయినప్పుడు స్లోగా ఇట్ విల్ ఎంటర్ ఇంటూ బ్లడ్ స్ట్రీమ్. ఆ కాంపౌండ్స్ అన్ని కూడా బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ అంటే చెడు కణాలు. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ తీసుకుంటే చీము అంటాం, ఇట్స్ లైక్ పస్ ఆర్ సంథింగ్, దట్ ఈస్ ఆల్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అదంతా. అలానే మన బాడీలో ఈ ఇన్ఫ్లమేషన్, చెడు కణాలు అనేది రియాక్ట్ అవుతాయి. ఇది ఫారిన్ ఆబ్జెక్ట్స్ కదా ఇవంతా బాడీలో వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మన వెజల్లో డ్యామేజ్ జరుగుతూ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే వెజల్ డ్యామేజ్ అవుతుందో, సో వీళ్ళల్లో ఏమవుతుంది, స్మోకింగ్ చేసే వాళ్ళు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం, మన బాడీలో ఈ బయోకెమికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ పెరుగుతుంది. నెక్స్ట్ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ, రక్తం గడ్డగట్టే టెండెన్సీ పెరుగుతుంది. సో ఇలాంటి చాలా వాసోస్పాజం అంటే మన రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5-6 మెకానిజమ్స్, బేస్ మెకానిజమ్స్ చెప్పాను, ఇవన్నీ పెరిగిపోతాయి స్మోకింగ్ చేసే వాళ్ళలో. ఇవన్నీ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, మన బ్లడ్ వెజల్స్ అనేది అక్యుములేట్ అయిపోయి, కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోయి నిదానంగా పెరిగిపోతుంది. హెవీ స్మోకింగ్ చేసినప్పుడు ఇవి సడన్ గా రప్చర్ అయిపోతాయి. అంటే మన బ్లడ్ వెజల్స్ పొరలు ఉంటాయి, ఈ పొరల కింద అక్యుములేట్ పెరిగిపోయి ఉంటాయి. ఎప్పుడైతే ఈ స్ట్రెస్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్, ఈ చెడు కణాలు అనేది ఎక్కువైపోతే వచ్చినాయి అనుకోండి, అదంతా లిక్విఫై అవుతా వస్తుంది. లిక్విఫై అయిపోయి ఏమవుతుంది, సడన్ గా ఆ పైన పొర పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు బ్లడ్ కి ఎక్స్పోజ్ అవుతాయి. ఇవన్నీ కూడా బ్యాడ్ సెల్స్ అన్ని కూడా ఎక్స్పోజ్ అయినప్పుడు రక్తం గడ్డగట్టిపోతుంది ఫాస్ట్ గా. పోయినప్పుడు సడన్ హార్ట్ అటాక్ వస్తుంది. సో సడన్ అటాక్ లో చనిపోయే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇన్ని మెకానిజమ్స్ వర్క్ అవుతాయి స్మోక్ చేసే వాళ్ళలో. కాబట్టి స్మోకింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ డేంజరస్. ఇది ఓన్లీ హార్ట్ అటాకే కాదు, స్మోకింగ్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ క్యాన్సర్స్. ఓకే, ఇది నెక్స్ట్, ఒకవేళ స్మోకింగ్ మీరు మానేయాలనుకుంటే కూడా మీ హార్ట్ అటాక్ రిస్క్ తగ్గనికి మానేసిన తర్వాత 10 సంవత్సరాలు పడుతుంది. సో స్మోకింగ్ మానేసిన తర్వాత కూడా మీరు 10 సంవత్సరాల వరకు హై రిస్క్ లో ఉన్నట్లు. అంటే దానివల్ల ఎంత రిస్క్ అనేది అర్థం చేసుకోవాలి. దీనికి కొలాబరేటివ్ మెజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సన్ మోటివేషన్ ఉండాలి, అంటే దాని దగ్గరికి వెళ్లకుండా. ఓకే, దెన్ ఒకవేళ పొరపాటున అలవాట్లో ఉంటే దాన్ని తగ్గించుకొని కూడా హై లెవెల్ ఆఫ్ మోటివేషన్ కావాలి.
దెన్ దాని సపోర్టివ్ మెడికేషన్స్ ఉండాలి, సైకో బిహేవియరల్ థెరపీ అవసరం ఉంటుంది. దెన్ గవర్నమెంట్స్ ఆల్సో షుడ్ బ్రింగ్ లాట్ ఆఫ్ పాలసీస్ దట్స్ నాట్ ఇన్ అవర్ మ్యాటర్ ఆఫ్ రేంజ్, అది వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. లాట్ ఆఫ్ తెస్తున్నారు అంటే దే ఆర్ డిస్ప్లేయింగ్ యాడ్స్ టు అవాయిడ్ స్మోకింగ్ అనేది. సో ఇంకో ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే మనం తాగితేనే మనకు రిస్క్ ఉంది, మనం ఖాళీగా మనం తాగము, మన పక్కన వాళ్ళు కాలుస్తున్నారు, మనం సేఫ్ అనేది రాంగ్. దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే పక్కన వాళ్ళు తాగినా మనం పీల్చుకుంటున్నాం. సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా దగ్గర సంవత్సరానికి 5 లక్షల మంది చనిపోతున్నారు. ఓకే, సో మీరు ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఎవరన్నా స్మోక్ చేస్తూ ఉంటే కూడా డోంట్ ఎంకరేజ్, బికాస్ మీ ఆరోగ్యం రిస్క్ లో ఉంటుంది. ఓకే, దట్ ఈస్ సేమ్ ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్యామిలీలో పేరెంట్స్ సిగరెట్ కాలుస్తున్నారు, పిల్లలు ఉంటారు, మీ పిల్లల గ్రోత్ కూడా అఫెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, బోన్ గ్రోత్ కానివ్వండి, రెగ్యులర్ ఈ గ్రోత్ కానివ్వండి, వాళ్ళలో ఈ సేమ్ థింగ్ రిలేటివ్ అన్నీ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు తాగేటప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మీరు ఆలోచించండి. ఆలోచించి మీరు మానేస్తే అందరికీ మంచిది. ఎందుకంటే దానివల్ల 0 బెనిఫిట్, 200% హార్మ్ఫుల్. నిజంగా స్మోక్ చేసే వాళ్ళు ఎంతో దూరాన్ని ఉన్నా కూడా మనకు అది వస్తూనే ఉంటుంది, ఆ ఫీలింగ్ తెలుస్తుంది ఎక్కడో స్మోక్ చేస్తున్నారని. నిజంగా ఎంత డిస్టెన్స్ లో మనం ఉంటే అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? యూజువల్గా ఐ థింక్ ఇఫ్ ఐ స్మోక్ హియర్, క్లోజ్డ్ స్పేసెస్ లో ఎంత దూరం ఉన్నా ఇట్ విల్ బి లైక్ సేమ్. ఓపెన్ అందుకే పబ్లిక్ ప్లేసెస్ లో అండ్ క్రౌడెడ్ ప్లేసెస్ లో ఈవెన్ గవర్నమెంట్స్ బ్యాండ్ స్మోకింగ్ ఇన్ క్రౌడెడ్ అండ్ పబ్లిక్ ప్లేసెస్. ఓపెన్ స్పేసెస్ ప్రాబబ్లీ ఉంటుంది, కంప్లీట్లీ ఓపెన్ స్పేస్ అంటే ప్రాబబ్లీ అరౌండ్ 5 meters డిస్టెన్స్ ఉంటే మనకు అంతగా అఫెక్ట్ అవ్వకుండా అవకాశం ఉండొచ్చు. ఓకే సార్, చాలా వరకు హార్ట్ పెయిన్ వచ్చిందనగానే సిపిఆర్ చేస్తూ ఉంటారు. నిజంగా దీనివల్ల రిస్క్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందంటారా? హార్ట్ పెయిన్, సిపిఆర్ రెండు డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు హార్ట్ పెయిన్ వచ్చేది హార్ట్ అటాక్ వల్ల. హార్ట్ అటాక్ అంటే కామన్ లాంగ్వేజ్ హార్ట్ అటాక్, మనం సైంటిఫిక్ టర్మ్ ఇస్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం, ఎంఐ అంటాం. హార్ట్ అటాక్ అంటే మన గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్ ఉండి సడన్ బ్లాక్ అయిపోయినప్పుడు హార్ట్ మజిల్ వీక్ అయ్యేదని హార్ట్ అటాక్ అంటాం. ఓకే, అది హార్ట్ అటాక్. అప్పుడు మనకు ఛాతి నొప్పి కానీ ఇలా వస్తుంది. సిపిఆర్ అనేది మనం చేయాల్సింది ఎప్పుడు అంటే సిపిఆర్ అంటే కార్డియో పల్మోనరీ రీసస్టేషన్. అంటే గుండెని, లంగ్స్ ని మనం రివైవ్ చేస్తున్నామని దాని మీనింగ్. ఓకే, ఇది ఎప్పుడు చేస్తామంటే ఒక మనిషికి 2 ఆగిపోయినప్పుడు చేసే ప్రక్రియనే మనం సిపిఆర్ అంటాం. అంటే ఇప్పుడు ఒక మనిషి ఫర్ సపోజ్ పడిపోయినప్పుడు మనం చేసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ మనిషి బతికున్నాడా లేదా చూస్తాం. అంటే వాళ్ళు ఎట్లా చూస్తాము, మనం వాళ్ళని తట్టి చూస్తాం, కదిలిచి చూస్తాం, రెస్పాన్స్ లేదు, పలకట్లేదు. దెన్ సెకండ్ స్టెప్ మనం చూడాల్సింది ఊపిరి అంటే అందుతుందా లేదా తనకి. అది మనము ముక్కు దగ్గర వేలు పెట్టినా చెస్ట్ రైజ్ అవుతుందా, చెస్ట్ ఆర్ అబ్డామెన్ పైకి కిందకి తెలుస్తుంది. సో ఈ రెండిట్లో ఏది లేనప్పుడు వాళ్ళ ఊపిరి అందట్లేదు అనేది అర్థం. నెక్స్ట్ మనం గుండె కొట్టుకుంటుందా లేదా అనేది ఎలా తెలుసుకుంటామంటే మనం నెక్ దిస్ ట్రెకియా విండ్ పైప్ పక్కన మజిల్ ఉందా, మజిల్ మనం స్ట్రైట్ చేస్తే ఇక్కడ మజిల్ తెలుస్తుంది. ఈ రెండింటి మధ్య గుంత ఉందా, ఈ గుంతలో మనం ఫింగర్స్ పెట్టి చూస్తే మన పల్స్ మనకు తెలుస్తుంది. ఓకే, అంటే హార్ట్ బీట్ లాగా. పల్స్ అంటాం. ఓకే, అంటే బ్లడ్ వెజల్ పల్సేషన్స్ కొట్టుకుంటుంటది, బ్లడ్ పంప్ అయినప్పుడు అది పల్స్ తెలుసా. సో ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై చేయొచ్చు, ఇది ఈజీ. ఓకే, సో ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు. ఈ పల్స్ ఉందా లేదా అని చూస్తాం. ఎందుకంటే యూజువల్ గా మనం నాడి అనేది జనరల్ గా ఇక్కడ చెక్ చేస్తాం. బట్ మనకి ఎప్పుడైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ నాడి మనకి యూజువల్ గా తెలియదు. ఇది గుండెకి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ తెలిసే అవకాశం ఉంటుంది. సో ఈ పల్స్ కూడా లేకుంటే గుండె కూడా కొట్టుకోవట్లేదని అర్థం. సో మనిషి రెస్పాన్స్ లేదు, ఊపిరి లేదు, గుండె కూడా కొట్టుకోవట్లేదు అన్నప్పుడు చేసే బేసిక్ ట్రీట్మెంట్ నే మనం సిపిఆర్, కార్డియో పల్మనరీ రీసస్సిటేషన్ అంటాం అన్నమాట. దీన్నే బేసిక్ లైఫ్ సపోర్ట్. అంటే కార్డియాక్ అరెస్ట్, కంప్లీట్ గా మనిషి లైక్ అట్ ద వర్జ్ ఆఫ్ డెత్, అట్ ద వర్జ్ ఆఫ్ డెత్ ఉన్నప్పుడు చేసే ప్రక్రియనే కార్డియో పల్మనరీ రీసస్సిటేషన్. దీన్నే బేసిక్ లైఫ్ సపోర్ట్. ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ప్రొసీజర్.
ఓకే. ఇది ప్రతి ఒక్కరు ట్రైన్ అవ్వాలి, రికగ్నైజ్ చేయగలగాలి. అది రికగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళ బేసిక్ సిపిఆర్ ఇవ్వగలగాలి. ఇది ఎవ్రీ హ్యూమన్, ఎవ్రీ ఇండివిజువల్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి కూడా, కంపల్సరీగా నేర్చుకోవాలి. మనం ఏ సోషల్ మీడియా ఛానల్కి పోయినా దీని గురించి అవగాహన ఉంటుంది, ఎలా చేయాలనేది. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలానే జరుగుతూ ఉంటాయి. ఎవ్రీబడి షుడ్ ట్రైన్ ఇన్ దిస్. దానివల్ల అట్లీస్ట్ ఎప్పుడో ఒకసారి మన లైఫ్ టైంలో మనం ఈ సినారియో ఫేస్ అయ్యే ఛాన్స్ డెఫినెట్లీ ఉంటుంది. అట్లీస్ట్ ఒక మనిషికైనా మనం ప్రాణం పోసే అవకాశం ఉంటుంది నిజంగానే. సో ఒక మనిషి ప్రాణం ఈవెన్ సామాన్యుల చేతిలో కూడా ఉంది. సార్, సార్బిట్రేట్ అనే ఒక టాబ్లెట్ మనం వాళ్ళకు హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఇవ్వటం వల్ల కొంతలో కొంత మనం హాస్పిటల్కి వెళ్ళేలోపు వాళ్ళ ప్రాణాలని కాపాడే అవకాశం ఉంటుందని చెప్పి అంటుంటారు కదా, నిజమే అంటారా? యూజువల్లీ సార్బిట్రేట్ అనేది ఎవరికి పాకెట్ లో ఉండదు. అవును. అది ఎవరి దగ్గర ఉంటుందంటే హార్ట్ అటాక్ తో అఫెక్ట్ అయిన వాళ్ళ దగ్గర మాత్రం ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడన్నా పెయిన్ వస్తే తీసుకోండి. సివియర్ పెయిన్ వస్తే మీకు ఆ టైంలో రిలీఫ్ అయ్యేదానికి టైం ఉంటుంది, మీరు రీచ్ అయ్యేదానికి ఉంటుంది అనేసి చెప్తాం. ఎందుకంటే సార్బిట్రేట్ అనేది నైట్రేట్స్ అంటాము. ఇది వాసోడైలేటర్. అంటే మనకి ఇప్పుడు గుండె రక్తనాళాలు ఏమవుతాయంటే మన ఈ ప్లాక్ రప్చర్ అయ్యి క్లాట్ ఫామ్ అవ్వడము లేదా ముడుచుకుపోవడం ఉన్నప్పుడు ఈ సార్బిట్రేట్ ఇవ్వడం వల్ల కొంచెం వాసోడైలటేషన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఆ వాసోడైలటేషన్ వల్ల మనకి కొంచెం బ్లడ్ ఫ్లో సరఫరా అయ్యే ఛాన్స్, అట్లీస్ట్ ఏదైతే బ్లాక్ అయింది కాకుండా మిగతా బ్లడ్ గుండె రక్తనాళకైనా ఏదైతే ఓపెన్ ఉంటుందో దానిలోకైనా కొంచెం రక్తం సరఫరా ఎక్కువ అయ్యి ఆ ఎఫెక్ట్ ని మనకి తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో అలా మనకి ఇది తోడ్పడుతుంది. సో మన పెయిన్ ని తగ్గించే అవకాశం ఉంటుంది. అంటే యూజువల్ గా మనం కొల్లెటరల్స్ అంటాం. ఒకవేళ ఇది మూసుకుపోయినా ఆపోజిట్ వెజల్ నుంచి ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. స్మాల్ వెజల్స్. అప్పుడు ఈ బ్లడ్ వెజల్ ద్వారా ఏదైతే రక్తం సరఫరా తగ్గిందో ఇక్కడ నుంచి కొంచెం సరఫరా అవడం వల్ల ఈ పెయిన్ ఇంటెన్సిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో అలా ఆల్రెడీ హార్ట్ అటాక్ తో బాధపడిన వాళ్ళు కానివ్వండి, లేదంటే స్టంట్స్ వేయించుకున్న వాళ్ళు లేదా బైపాస్ వేయించుకున్న వాళ్ళకి ఎమర్జెన్సీగా పెయిన్ అనేది ఎక్కువ వస్తే ఈ బీపీ టాబ్లెట్ నాలుగు కింద పెట్టుకుంటే అబ్జర్వ్ అయిపోయి ఆ ఎఫెక్ట్ చూపించి మనకి తగ్గే అవకాశం ఉండొచ్చు. బట్ ఈ టాబ్లెట్ అనేది స్పెసిఫికల్గా ఎవరికైతే లో బీపీ ఉంటుందో వాళ్ళలో వాడకూడదు. దెన్ అదర్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, ఆ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ వాడే వాళ్ళలో కూడా అది వాడకూడదు అనమాట. ఒక చిన్న 2-3 కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి. సో అవి చూసే డాక్టర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు ఎవరిలో వాడాలా అనేది. అంతేగాని ప్రతి ఒక్కరూ వేసుకుంటే తగ్గుతుందా అని మనం చెప్పలేము. ఎందుకంటే ఫస్ట్ ఏ రకమైన హార్ట్ పెయిన్ అనేది కనుక్కోవడం ఇంపార్టెంట్ రాదర్ దాన్ టాబ్లెట్ కంటే. ఇప్పుడు ఆ టాబ్లెట్ వేసుకొని తగ్గట్లేదు అనుకోండి, లేట్ అవుతుంది, డిలే అవుతుంది నీ డయాగ్నోసిస్. ఎప్పుడైతే డయాగ్నోసిస్ అనేది డిలే అవుతుందో అప్పుడు మోర్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎనీథింగ్ చెస్ట్ పెయిన్ తో ప్రజెంట్ అయ్యే వాళ్ళు ఒకవేళ మీరు వేసుకున్న లైక్ కొందరు ఎకోస్ప్రిన్ వేసుకోమని చెప్తారు. సో అలా వేసుకున్నా మీరు ఇమీడియట్ గా పోయి ఈసీజీ తీయించుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో చాలా మందిలో ఎక్కువగా ఏదైనా విన్నా వెంటనే రియాక్ట్ అయిపోతుంటారు. అమ్మో నాకు గుండెలో నొప్పి వస్తుంది అది విన్న దగ్గర నుంచి అని చెప్పి చెమటలు పడుతుంటాయి, సడన్గా పెయిన్ అని కూర్చుండిపోతుంటారు. ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కొంతమందిలో. ఇది హార్ట్ అటాక్ రావడానికి సిమ్టమ్స్ అని అనుకోవచ్చు అంటారా? ఇంకా 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో యాంగ్జైటీ, సమ్ పీపుల్ ఆర్ లైక్ ఈజీలీ ప్రోన్ టు యాంగ్జైటీ. సో యాంగ్జైటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో సింపథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి హైపర్ వెంటిలేషన్ ఉంటుంది, మన బ్లడ్ వెజల్స్ కొంచెం స్పాజం లాగా అయ్యి పెయిన్ అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దీంట్లో ఎక్స్ట్రీమ్ కాంపోనెంట్ ఉంటుంది. అంటే మోర్ ఎమోషనల్ స్ట్రెస్ కి గురి అయితే డెఫినెట్లీ మన హార్ట్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దాన్నే సాకోసూబో కార్డియోమయోపతి అంటాం. అది టిపికల్ హార్ట్ అటాక్ లాగానే కూడా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంత హై లెవెల్స్ ఆఫ్ సింపథెటిక్ యాక్టివిటీ, యాంగ్జైటీ, స్ట్రెస్ కు గురైనప్పుడు డెఫినెట్లీ మన బాడీలో ఈ సింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, అంటే ఈ మనం డిస్కస్ చేసిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉంటాయో ఆల్రెడీ కొంచెం అప్పటికే ఒకవేళ కొలెస్ట్రాల్స్ అనేది కొంచెం ప్లాక్స్ ఇవన్నీ ఏర్పడినప్పుడు అవి సడన్ గా రప్చర్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. సో సివియర్ ఎమోషనల్ స్ట్రెస్ ఆర్ సివియర్ యాంగ్జైటీ ఉంటే ఈ సింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు మన బ్లడ్ క్లాటింగ్ అనేది కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటి సినారియోస్ లో కూడా ఇది ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్స్, అంటే ఆల్రెడీ కొంచెం అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న
వాళ్ళకి ప్రెసిపిటేట్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, లేదా ప్యూర్ ఎమోషనల్ గా కూడా మనకి ఈ కార్డియోమైపతి అంటే హార్ట్ వీక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. వీళ్ళల్లో యాంజియోగ్రామ్ చేస్తే నార్మల్ ఉంటుంది, దాన్ని స్ట్రెస్ కార్డియోమైపతి అంటాము. అది నిదానంగా కొంచెం వాళ్ళ ఎమోషనల్ స్ట్రెస్ తగ్గిపోయి దెన్ మనం మెడికల్ థెరపీతో ట్రీట్ చేస్తే రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ డెఫినెట్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్స్ అందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో హై ఎమోషనల్ స్ట్రెస్, హై యాంగ్జైటీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఓకే, ఎక్కువగా జిమ్ చేసే వాళ్ళలో, వర్కౌట్స్ చేసే వాళ్ళలోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎక్కువ, అంటే తక్కువ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఇవి ఎక్కువ చేయడం వల్లనే హార్ట్ అటాక్ వస్తుంది, మిగతా అంతా వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారని చెప్పి వింటున్నాం ఈ మధ్య. నిజంగా దాని వల్ల అవకాశం ఉంటుందంటారా సార్? ఎక్సెసివ్ జిమ్ వల్ల వస్తాయి అనే దానికంటే ఒక లిమిట్, మన బాడీ అనేది ఏజ్ని బట్టి ఒక టార్గెట్ హార్ట్ రేట్ ఆర్ మాక్సిమం హార్ట్ రేట్ ఎంత అచీవ్ చెయ్యాలనేది మనకు టార్గెట్ లిమిట్ ఉంటుంది అనమాట ఏజ్ని బట్టి. సో అంతకు మించి నువ్వు ఓవర్ ఎగ్జర్షన్ చేసి మన హార్ట్ రేట్ అనేది, ఇప్పుడు హార్ట్ రేట్ 180-200కి పెరిగిపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన హార్ట్ పంపింగ్ అనేది ఇలా కొట్టుకొని ముడుచుకుంటూ తెచ్చుకుంటూ ఉంటుంది ప్రాపర్ గా. హార్ట్ రేట్ ఎక్కువైనప్పుడు నిమిషానికి 200 కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది ప్రాపర్ గా ముడుచుకోదు, ఇలా జస్ట్ ఇలా ఫ్లిక్కరింగ్ లాగా ఉంటుంది, పంపింగ్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. అంటే మన గుండెకి రక్తం సప్లై చేసే బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది, మన బాడీకి రక్తం సప్లై చేసే బ్లడ్ ఫ్లో తగ్గుతుంది, బ్రెయిన్ కి సప్లై చేసే బ్లడ్ ఫ్లో కూడా తగ్గుతుంది. తగ్గినప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది, హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకుంటా ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది, బట్ మనకు రిసీవింగ్, మన గుండెకి ఎంత అయితే బ్లడ్ ఫ్లో రావాలో సప్లై అనేది తగ్గిపోతుంది. సో అలా తగ్గిపోయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్, ఆల్రెడీ వీళ్ళకి ఏదన్నా చిన్న చిన్న ప్లాక్స్, కొలెస్ట్రాల్ అక్యుములేషన్ ఉందనుకోండి, అవి రప్చర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. లేదా ఒక్కొక్కసారి స్కాడ్ అంటాం, కోసుకుపోయి రక్తనాళాలు ఉంటాయి కదా, స్పాంటేనియస్ కొరనరీ ఆర్టరీ డిసెక్షన్ అంటాం, అలా ఈ కోసుకుపోయే అవకాశం ఉంటుంది, క్రాక్స్ వచ్చే అవకాశం, క్రాక్స్ వచ్చినప్పుడు బ్లడ్ ఫ్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఇలా జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వీళ్ళల్లో హార్ట్ రేట్ అంత విపరీతంగా ఎక్కువ ఉన్నప్పుడు అరిథ్మియాస్ అంటాం, అంటే వెంట్రికులర్ అరిథ్మియాస్, అంటే మనకు నార్మల్ గా ఒక సిస్టమ్, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆ సైకిల్లో కొట్టుకోవాలి, అలా కాకుండా వేరే చోటు నుంచి సడన్ గా యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు బ్లడ్ ఫ్లో తగ్గిపోయి సడన్ గా డెత్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్, ఎక్సెసివ్ స్వెట్టింగ్ చేయడం వల్ల, ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎక్సెసివ్ స్వెట్ వచ్చి మన బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, సోడియం ఈ క్యాలిక్యులేషన్స్ అటు ఇటు అవ్వచ్చు, తగ్గడము పెరగడం. పెరిగినప్పుడు ఈ సేమ్ థింగ్ వెరీ హై హార్ట్ రేట్స్ కి పోయే అవకాశం ఉండి చనిపోయే అవకాశం ఉండొచ్చు. సో ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇంత ఇంటెన్సివ్ వర్కౌట్స్ చెయ్యాలి అంటే ప్రాపర్ గైడెడ్ ట్రైనింగ్ అండ్ ప్రీ ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ తో విత్ అవైలబిలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే ఎక్విప్మెంట్, మనకి ఏఈడిస్ అంటాం, ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్, ఇలాంటివి మనకు ఎక్స్టెన్సివ్ వర్కౌట్ చేసే చోట ఉంటే, ఒకవేళ మనకి ఎవరైనా అట్లా కొలాప్స్ అయినప్పుడు ఆ ఏఈడిని మనం అటాచ్ చేస్తే ఇట్ విల్ డిటెక్ట్ ఎనీ అబ్నార్మాలిటీ అండ్ గివ్ షాక్స్ ఆల్సో. సో ఇలాంటివి కంపల్సరీగా పెట్టుకుంటే మంచిది. సో ఇలాంటి కారణాల వల్ల జరిగే అవకాశం ఉండొచ్చు ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేసే వల్ల. డెఫినెట్లీ గైడెడ్ ప్రోగ్రామ్స్ చేయాలి, ప్లస్ ప్రీ ఎవాల్యుయేషన్ చెక్ చేయించుకోవాలి. కొందరిలో కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి అన్నమాట, లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్, ఈ ఎలక్ట్రికల్ కండక్షన్ లో, అలాంటి వాళ్ళల్లో అన్రికగ్నైజ్డ్ ఉన్నప్పుడు ఇలా సడన్ గా జరిగే అవకాశం ఉండొచ్చు. సో డిఫరెంట్ రీజన్స్, హెవీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో హార్ట్ అటాక్స్ రావడం అనేది, సో అది కేర్ఫుల్ గైడెడ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచిది. ఓకే, జనరల్గా ఇది డిస్కస్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా పరిగెత్తినప్పుడు, ఎక్కువ వర్కౌట్స్ చేసినప్పుడు, ఏదైనా మనం హెవీగా అలాంటి పనులు చేసినప్పుడు వెంటనే వాటర్ తాగకూడదు, తాగితే గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి అంటుంటారు పెద్దవాళ్ళు. నిజంగా అది నిజమా సార్? అలా ఏం లేదండి. సో అదే, అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా చేస్తాం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒక రికవరీ ఫేజ్ అనేది ఉంటుంది బాడీకి, అంటే మనకి ఆ వేరియేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు వీ నీడ్ టు టేక్ సమ్ రెస్ట్. మీరు ఆపినప్పుడు స్లోగా మన ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బీపీ కానివ్వండి, హార్ట్ రేట్ కానీ పెరిగిపోతాయి. పెరిగిపోయినది
మనం ఎక్సర్సైజ్ స్టాప్ చేసినాక ది హ్యాస్ టు కమ్ టు నార్మల్. అవును, ఇఫ్ యూ గివ్ సమ్ 5 minutes ఆఫ్ టైం యూజువల్లీ దే విల్ కమ్ టు నార్మల్. దెన్ యూ కెన్ టేక్, నాట్ ఏ ప్రాబ్లం. అలా తాగకూడదు అనేది అయితే ఏం లేదు. ఓకే సార్, బ్రెయిన్ స్ట్రోక్ కి హార్ట్ అటాక్ కి సంబంధం ఉందా? ఇది వచ్చిన వాళ్ళకి అది వచ్చే అవకాశం, అది వచ్చిన వాళ్ళకి ఇది వచ్చే డెఫినెట్లీ అవకాశం ఉందా? ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు కూడా అఫెక్ట్ అయ్యేది రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి బ్లడ్ ఫ్లో అనేది తగ్గడం వల్ల వస్తాయి. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది కూడా అట్లా అదే వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ లో కూడా 2 రకాలు ఉంటాయి. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం, హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే మన బ్లడ్ ఫ్లో తగ్గిపోయి వచ్చేదాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం. ఓకే. హెమరేజిక్ స్ట్రోక్ అంటే మన బ్లడ్ వజలు చిట్లిపోయి రక్తం బయటకు వచ్చి బ్రెయిన్ లో అక్యుములేట్ అయ్యి దాని ద్వారా వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఓకే, బట్ మోస్ట్ కామన్ వచ్చేసి ఇస్కీమిక్ స్ట్రోక్. ఓకే, సో ఈ రెండు కూడా అథెరోస్క్లెరోటిక్ వాస్కులర్ డిసీజ్ అంటాం. ఇవన్నీ అంటే అథెరోస్క్లెరోసిస్ అంటే మన బ్లడ్ రక్తనాళాలలో కొవ్వు పేరుకపోయి వచ్చే జబ్బుల్ని అథెరోస్క్లెరోటిక్ వాస్కులర్ డిసీజెస్ అంటాం. సో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఉంటుంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది. సో కాబట్టి ఏది వచ్చినా వీళ్ళకి డెఫినెట్ గా ఒక కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్, ఒక బ్లడ్ థిన్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంది. ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా మన లైఫ్ స్టైల్ని కానివ్వండి, మెడిసిన్స్ని కానీ సరిగా వాడకపోతే రిపీటెడ్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్, ఒకటి ఉంటే ఇంకోటి, దాని నుంచి ఇంకోటి, ఎన్ని ఇంటర్లింక్డ్. అంటే నువ్వు ట్రీట్మెంట్ సరిగా వాడాలి, లైఫ్ స్టైల్ సరిగా పెట్టుకోవాలి, బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎక్సర్సైజ్ బాగా చేయాలి. అంటే అన్ని చేయాలా. నేను ఎక్సర్సైజ్ చేస్తాను, ఓన్లీ లైఫ్ స్టైల్ చేస్తాను, మందులు వాడినంటే వస్తుంది, మందులు వాడతాను, లైఫ్ స్టైల్ నేను ఫాలో అవ్వను అంటే కూడా వస్తాయి. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో ఎవ్రీ కాంపోనెంట్ ఇన్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. మనం చేసే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. మందులు వాడాలి, రెగ్యులర్ గా టెస్ట్లు చేసుకొని చూసుకోవాలి, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ చూసుకోవాలి, దాని రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి, బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉండాలి. ఇవన్నీ ఉంటే మన ఛాన్సెస్ ఒకసారి ఎఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉంటుంది. అంటే మేము చాలా మందిని చూస్తూ ఉంటాం, షుగర్స్, కొలెస్ట్రాల్ బాగా స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకుంటారు. వాళ్ళందరికీ కూడా 20 years నుంచి షుగర్ ఉంటుంది, బట్ వాళ్ళు ఏమి ఎఫెక్ట్ అయి ఉండరు. అంటే స్ట్రిక్ట్ కంట్రోల్ మనకున్న, ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కూడా దాని ఈ విధానాల ద్వారా అన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఎఫెక్ట్ కాకుండా ఉంటాం అన్నమాట. ఓకే సార్, ఎక్కువగా హార్ట్ అనగానే హార్ట్ అటాక్ ఇది ఒక్కటే అందరికి తెలుసు. ఇంకా ఏమైనా హార్ట్ కు సంబంధించి జబ్బులు ఉన్నాయి, హార్ట్ రిలేటెడ్ చాలా జబ్బులు ఉన్నాయి. అంటే మన హార్ట్ లో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. హార్ట్ అంటే గుండె రక్తనాళాలు ఒకటే కాదు, మెయిన్ వచ్చేసి మజిల్. అంటే గుండె అంటే మజిల్. ఆ మజిల్స్ 4 గదులుగా డివైడ్ అయినాయి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, పైన కింద. పైన ఉన్న దాన్ని ఏట్రియం అంటాం, కింద ఉన్న దాన్ని వెంట్రికల్ అంటాం. ఈ 2 గదుల మధ్యలో డోర్స్ లాగా వాల్స్ ఉంటాయి. దెన్ కింద గదుల నుంచి మన బాడీకి సప్లై అవ్వాలి బ్లడ్ అనేది. లెఫ్ట్ సైడ్ కింద గది నుంచి అయోటా అనే మేజర్ వెజల్ వచ్చి మన బాడీకి బ్లడ్ సప్లై చేస్తారు. ఆ రెండింటి మధ్యన కూడా ఒక వాల్వ్ ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్ కింద గది నుంచి మన ఊపిరితిత్తులకు లంగ్స్ సప్లై ఉంటుంది. సో అక్కడి నుంచి ఆ పైప్ కి వాల్వ్ ఉంటుంది. సో టోటల్ గా 4 వాల్వ్స్ ఉంటాయి, 4 గదులు ఉంటాయి. ఇది సో ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఈ వాల్వ్ సరిగా మూసుకుపోయినా ప్రాబ్లమే, ఎక్కువగా మూసుకుపోయినా, అంటే సరిగా మూసుకుపోయినప్పుడు ఏమవుతుందంటే లీక్ అవుతుంది బ్లడ్ అనేది, ముందరికి పోయి వెనక్కి వస్తుంది. అలానే సరిగా ఓపెన్ కాకుండా మూసుకొని పోయి ఉంటే ఫార్వర్డ్ ముందరికి బ్లడ్ అనేది సరిగా పోదు. సో ఈ 4 వాల్వ్స్ లో వచ్చే అవకాశం ఉండొచ్చు. కొన్ని కంజెనిటల్ గా పుట్టుకతో ఉన్న కూడా వస్తాయి, కొన్ని ఏజ్ రిలేటెడ్ వస్తాయి, కొన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తాయి. సో పలు కారణాలు ఉంటాయి ఇవి రానికి. దెన్ మజిల్ అనేది కూడా ఏంటంటే రీజనల్ థిక్గా ఉండాలి. అది మనము కొందరిలో ఫెయిల్యూర్ అవుతుంది. ఫెయిల్యూర్ అయినప్పుడు ఏమవుతుందంటే సన్నబడిపోతుంది. సన్నబడిపోయినప్పుడు వచ్చేదాన్ని డైలేటెడ్ కార్డియోమైపతి అంటాము. లేదా కొందరిలో జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉండి, లేదా బీపీ ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో మందం ఎక్కువగా ఉండే అవకాశం. మందంగా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రిలాక్సేషన్, అంటే మన గుండె ఎలా అయితే ముడుచుకుంటుందో అలా ప్యూర్ గా మళ్ళీ రిలాక్స్ అవ్వాలి, తెరుచుకోవాలి. అలా మజిల్ తిక్కుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాగా ముడుచుకుంటుంది కానీ సరిగా రిలాక్స్ కాదు. రిలాక్స్ అయినప్పుడు మనం రిసీవింగ్ బ్లడ్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఫార్వర్డ్ పంపింగ్ కూడా తగ్గిపోతుంది. సో దీన్నే హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటాం. లేదా రెస్ట్రిక్ట్, అంటే ఒక్కొక్కసారి మన కండరంలో సమ్ డిపాజిట్స్, ఎక్స్ట్రా ఫైబ్రస్ డిపాజిట్స్, అమైలాయిడోసిస్, ఇట్లా ఎక్కువ డిపాజిట్స్ అయ్యే ఏదన్నా అబ్నార్మల్ మెటీరియల్ అనేది డిపాజిట్ అయినప్పుడు దాన్ని రెస్ట్రిక్టివ్ కార్డియం, అప్పుడు కూడా అది రిలాక్స్ సరిగా కాదు కాబట్టి దాన్ని రెస్ట్రిక్టివ్ కార్డియోమైపతి అంటాం. సో ఇలా డిఫరెంట్ మజిల్ డిసార్డర్స్ అనేది కూడా ఉన్నాయి. దెన్ మన గుండెలో ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఉంటుంది. మన రైట్ సైడ్ ఏట్రియం దగ్గర మెయిన్ స్విచ్ ఉంటుంది, దాన్ని ఎస్ఏ నోడ్ అంటాం. దెన్ ఈ
4 గదుల జంక్షన్ ఉంటుంది, అక్కడ ఏవి నోడ్ అంటాం, అంటే మోడరేటర్, అంటే పైన ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇక్కడికి వస్తుంది, అప్పుడు ఈ 2 పైన కొట్టుకుంటాయి, ఇక్కడ సమ్ మైల్డ్ డిలే ఉంటుంది, ఈ డిలే అయ్యి మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది, అంటే ఇవి పుష్ చేసినప్పుడు ఇవి ఓపెన్ అవుతాయి, ఇక్కడ కింద బ్లడ్ రిసీవ్ అవుతుంది, మళ్ళీ ఇది పంప్ చేసినప్పుడు ఈ పైట్ రిలాక్స్ అయితే మన బాడీకి బ్లడ్ సప్లై అవుతుంది, కొంచెం డిలే ఉంటుంది అనమాట. ఆ నుంచి మళ్ళీ కింద గదులకు ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కరెంట్ అనేది ఫ్లో అయ్యి ముడుచుకుంటాయి అనమాట. సో ఈ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ ఉంటే మన హార్ట్ రేట్ పెరగచ్చు, తగ్గచ్చు. సో దీంట్లో కూడా రకరకాల టెకికార్డియాస్ అంటాం అనమాట. సో ఇలాంటి దానిలో కూడా చాలా జబ్బులు ఉన్నాయి. నెక్స్ట్ మన గుండె చుట్టూరు ఒక పొర ఉంటుంది, ఆ పొర అంటే గుండె పైన ఒక పొర ఉంటుంది, దాని మధ్యలో చిన్న స్పేస్ మైల్డ్ ఫ్లూయిడ్ ఉంటుంది, పెరికార్డియల్ ఫ్లూయిడ్, లూబ్రికేషన్, మన గుండె మూవ్ అవుతుంటుంది కాబట్టి. ఓకే, ఆ స్పేస్ లో ఫ్లూయిడ్ అనేది ఎక్కువ అక్యుములేట్ అయితే పెరికార్డియల్ ఎఫ్యూషన్, అది సడన్ గా అక్యుములేట్ అవడం వల్ల టాంపనేట్ అంటాం, కార్డియాక్ టాంపనేట్, ఇలా సడన్ గా బీపీ పడిపోయే అవకాశాలు ఉంటాయి. లేదా ఈ ఏదైతే పొర కాల్షియం అంతా పేరుకుపోయి మందంగా అంటే స్టిఫ్ గా తయారవుతుంది, స్టిఫ్ గా తయారైనప్పుడు ఏమవుతుంది, మామూలుగా మన గుండె కొంచెం ఫ్లెక్సిబుల్ కదా, సో ఆ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది, తగ్గిపోయినప్పుడు సేమ్ మన బ్లడ్ రిసీవింగ్ తగ్గిపోయి పంపింగ్ కూడా తగ్గిపోతుంది. సో ఇలా మన గుండెలో చాలా రకాల. నెక్స్ట్ కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ హోల్స్ ఉంటాయి, కొన్ని కరెక్ట్ పొజిషన్ లో ఉండవు, పుట్టుకతో ఇటుపక్క ఉండాల్సింది ఇటుపక్క, ఇక్కడ కనెక్షన్ ఉండాల్సింది ఇటు కనెక్షన్, సో ఇవన్నీ చాలా ఉంటాయి, కాంప్లెక్స్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. నెక్స్ట్ మన పల్మరీ ఆర్టరీస్ ఏవైతే రైట్ సైడ్ కింద గది నుంచి ఊపిరితిత్తులకు బ్లడ్ వెజల్స్ సప్లై చేస్తున్నాయో దాంతో బ్లడ్ క్లాట్స్ పేరుకుపోవడం కానీ, దాంట్లో ప్రెషర్స్ పెరిగిపోవడం కానీ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ పల్మరీ హైపర్ టెన్షన్ అంటాం. సో అవి ఒక సబ్సెట్ ఆఫ్ డిసీజెస్. నెక్స్ట్ మన కింద గది నుంచి లెఫ్ట్ సైడ్ గది నుంచి మన బాడీకి సప్లై చేసే మేజర్ బ్లడ్ వెజల్ పైప్, ఆ పైప్ లో కూడా డైలేట్ అయ్యే ఛాన్స్, అన్యూరిజమ్స్ అంటాం, లేదా కోసుకుపోయే ఛాన్స్ ఉంటుంది, అయోటిక్ డిసెక్షన్స్ అంటాం. సో ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేది ఉండే అవకాశం ఉంది. సో దీన్ని అందరికీ కార్డియాక్ అని కాదు, కార్డియో వాస్కులర్ డిసీజెస్ అంటాం మనం ఉండే జబ్బులని. సో మన లెగ్స్ లో కానివ్వండి, హ్యాండ్స్ లో రక్తనాళాలు ఉంటాయి, అవి కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి హ్యూజ్ గుండె జబ్బులు అనేది చాలా రకాలు ఉన్నాయి. బట్ అన్నిట్లో కూడా 85% వచ్చేసి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, దాని వల్లనే ఎక్కువ చనిపోతున్నారు. నెక్స్ట్ హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ గుండె వీక్ అవ్వడం అనమాట. సో ఇవి కామన్ కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి పీపుల్ అనేది ఎడ్యుకేట్ అవ్వాలి, ఎడ్యుకేట్ అవి దాన్ని ఎలా నివారించాలనేది మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఎటువంటి సందర్భాల్లో సర్జరీ అవసరం పడుతుంది, ఎటువంటి సందర్భాల్లో ట్రీట్మెంట్తో సరిపోతుంది అంటారు సార్? అంటే ఒక్కొక్క డిసీజ్ కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. సో బట్ మనకి ప్రతి జబ్బుకి కూడా కొన్ని గైడ్ లైన్స్ అనేది ఉంటాయి, అంటే ఈ విధంగా ఉంటే ఈ విధంగా చేయాలి, అంటే మనకి గైడ్ లైన్స్ అనేది ఒక్కొక్క జబ్బుకు ఉంటాయి. బట్ మనం ప్రాక్టికల్ గా చూస్తే ఒక మనిషిలో ఒక జబ్బే ఉండదు, 2-3 ఉంటాయి. సో నువ్వు ఆ 2-3ని డీల్ చేసేటప్పుడు ఇట్స్ కాల్డ్ ఇండివిడ్యువలైజ్డ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. అంటే ఈ గైడ్ లైన్స్ ని ఫ్రేమ్ గా పెట్టుకొని బేసిక్ ఫ్రేమ్ గా ఏది కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మనం డిసైడ్ చేస్తాం అనమాట. అది ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ పేషెంట్ సెంట్రిక్ అప్రోచ్ అంటాం. అంటే పేషెంట్ కి ఏం ప్రాబ్లం ఉంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చూసుకొని, అంటే గుండెది ఒకటే కాదు, వాళ్ళ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇట్లా ఒక జబ్బుకి ఒక ప్రాబ్లం అంటే ట్రీట్మెంట్ ఈస్ వెరీ ఈజీ. బట్ అలా మనకు ఉండదు. ప్రజెంటేషన్ పేషెంట్స్ వచ్చినప్పుడు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళలో. సో అలా అన్ని ప్రాబ్లమ్స్ ని చూసి వాళ్ళకి ఏది బెస్ట్ ట్రీట్మెంట్ స్ట్రాటజీ అనేది డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ హార్ట్ అటాక్ లో గుండె రక్తనాళాలు బ్లాక్స్ మూసుకుపోయినప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ మనకు తెలిసింది 2 స్టంట్స్ కానివ్వండి, ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్. బట్ ఇంతకు ముందు 20 సంవత్సరాలకు ముందు తీసుకుంటే మనకి పెద్దగా ట్రీట్మెంట్స్ లేవు. బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్, ఈవెన్ వాల్వ్ మార్చాలన్నా, ఏదైతే మేజర్ వాల్వ్స్ ఉన్నాయో అవి మార్చాలంటే కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్స్ అనేది వచ్చేసాయి. ఇప్పుడు వెరీ అడ్వాన్స్ నౌ. గుండె జబ్బులను ట్రీట్ చేసే విధానాలు ఎంత అడ్వాన్స్డ్ అంటే అంత అడ్వాన్స్ అయిపోయాయి. సో ఓపెన్ హార్ట్ అవసరం లేదు మెజారిటీ వార్డ్స్ కి. నువ్వు ఓపెన్ హార్ట్ లేకుండా చిన్న మన రక్తనాళాల ద్వారా ట్యూబ్స్ పంపించి ట్రీట్ చేసేయచ్చు మెజారిటీ. బట్ ఇట్స్ సమ్ వాట్ కాస్ట్లీ అఫేర్ మైల్డ్లీ, బికాస్ అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ కాబట్టి సమ్ ప్రైస్ ఇస్ దేర్. అది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అది హార్ట్ అటాక్స్ తీసుకుంటే,
రెండోది హార్ట్ వాల్స్ ప్రాబ్లమ్స్ చెప్పారు. వాల్స్ ప్రాబ్లమ్స్ కూడా ఇంతకుముందు ఓన్లీ ఓపెన్ హార్ట్ చేసి వాల్స్ రిప్లేస్ చేసేవాళ్ళు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పేషెంట్ ఏజ్ ఎంత, సివియారిటీ ఎంత, వాళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఓకే, ఇవన్నీ తీసుకొని మనం డెసిషన్ మేకింగ్ ఉంటుంది. సో వీళ్ళల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ బెస్టా, లేదంటే అది అవసరం లేకుండానే ట్రీట్ చేయొచ్చా, లేదా మందులతోనే ట్రీట్ చేయొచ్చా అనేది మనం డెసిషన్ సివియారిటీని బట్టి, ఏజ్ని బట్టి మనం డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి డెఫినెటివ్ ట్రీట్మెంట్స్. హార్ట్ రేట్ పడిపోయింది అంటే పేస్ మేకర్ వేయించుకోవాలి. హార్ట్ రేట్ లెస్ దెన్ 40 కంటే ఉంది, పేస్ మేకర్ వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన హార్ట్ రేట్ అనేది ఫ్రీక్వెంట్ గా ఎక్కువ కొట్టుకుంటా ఉంది, దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్. ఒకటి ఏంటంటే ఐసిడి, పేస్ మేకర్ లాంటిది ఇంట్రాకార్డియాక్ డిఫిబ్రిలేటర్ అంటాం. సో అలాంటిది విపరీతంగా హార్ట్ రేట్ అనేది ఎక్కువ కొట్టుకుంటా ఉంటే మనం అది సజెస్ట్ చేస్తాం. లేదా వాళ్ళకి ఇప్పుడు ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ అంటాం, అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, దాంట్లో డిఫరెంట్ మెకానిజమ్స్ వల్ల వస్తాయి. హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకోవడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేసి ఆ సర్క్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని చిన్న మనం థెరపీ ద్వారా ట్రీట్ చేస్తే ఆ సర్క్యూట్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అది తగ్గే అవకాశం ఉంటుంది. దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. దాంట్లో హ్యూజ్ టెక్నాలజీస్, బేసిక్ 2D అనాలిసిస్ లేదా 3D ఇమేజింగ్ మెథడ్స్ కూడా ఉంటాయి. CAR2 అంటాం. దాంట్లో డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి అన్నమాట. రీసెంట్ గానే నేను ఒక న్యూస్ చూసాను పేపర్లో, 1.2 lakhs ఆ మెడిసిన్ అది తీసుకుంటే గుండెకి సంబంధించిన జబ్బులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది, దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అని చెప్పి. ఏంటి సార్ ఇదంతా నిజమైన? చాలా కాస్ట్లీ కూడా కదా అది. అంటే ఇది రీసెంట్ డెవలప్మెంట్ అండి. ఏంటంటే ఇంక్లిజిరాన్ ఇంజెక్షన్ అంటాం అది. సో బేసికలీ మనకు ఆల్రెడీ దీనికంటే ముందే PCSK9 ఇన్హిబిటర్స్ అని ఉన్నాయి. అదేంటంటే మన కొలెస్ట్రాల్ ని, అంటే ఇప్పుడు లివర్ పైన LDL రిసెప్టర్స్ ఉంటాయి. అంటే మన LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తీసుకొని లివర్ లోకి తీసుకొని మనకి ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తాయి అనమాట. సో మనకి ఇంతకు ముందు ఉన్న PCSK9 ఇన్హిబిటర్స్ అంటే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఆ యాంటీబాడీస్ ఇచ్చినప్పుడు బాడీలో అవి PCSK9 కి అటాచ్ అయిపోయి, సో ఆ ఎఫెక్ట్ అంటే ఆ PCSK9 ఎంజైమ్ ఏదంతా ఆ ఎఫెక్ట్ LDL రిసెప్టర్స్ మీద లేకుండా ప్రభావితం చూపేది. దాని ద్వారా LDL రిసెప్టర్స్ అనేది లివర్ పైన అబండెంట్ గా ఉండి LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది లివర్ లోకి తీసుకొని డిస్పోజ్ చేయడం వల్ల కంట్రోల్ చేసేది. అది ఒక మెకానిజం. ఇప్పుడు ఈ ఇన్క్లిజిరాన్ ఏంటంటే ఈ ఇన్క్లీజర్ అనేది జీన్ లెవెల్లో మనకి, అంటే RNA సైలెన్సింగ్ RNA జీన్ లెవెల్లో పనిచేస్తుంది అనమాట. అదేమవుతుందంటే అది ఇవ్వడం వల్ల జీన్ లెవెల్లో టోటల్ గా ఈ PCSK9 ఏదైతే ఉందో దాని ప్రొడక్షన్ ని కంప్లీట్ గా తగ్గించేస్తుంది. అప్పుడు ఇది వచ్చి దీనికి LDL రిసెప్టర్స్ అనేది అటాచ్ కాదు కదా. అటాచ్ కానప్పుడు అబడెంట్ రిసెప్టర్స్ అనేది లివర్ పైన ఉండి ఈ LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసుకొని తగ్గించిస్తుంది అనమాట లివర్. సో ఇది ఈ రెండింటికి ఇంతకు ముందు ఉన్న కాంపౌండ్ ఏంటంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్. అంటే PCSK9 ప్రొడ్యూస్ అవుతుంది, బట్ దాని యాక్షన్ ని ప్రివెంట్ చేసేది యాంటీబాడీస్. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఇంజెక్షన్ ఏంటంటే ఆ ప్రొడక్షన్ నే తగ్గించేస్తుంది అనమాట. అది బెనిఫిషియల్. ఇది ఎక్కడ మేజర్ బెనిఫిషియల్ అంటే ఇంతకు ముందు అది అట్లీస్ట్ 2 వారాలకు ఒక ఇంజెక్షన్ తీసుకోవాలా PCSK9 ఇన్హిబిటర్స్ అనేది. ఇది ఓన్లీ దే ఆర్ రికమెండింగ్ ఇయర్లీ 2 ఇంజెక్షన్స్. ఇనిషియల్ ఫస్ట్ ఇయర్ లో అయితే 0, 3, 12. అంటే ఫస్ట్ ఇంజెక్షన్ 0 ఫస్ట్ తీసుకున్న తర్వాత 3 నెలలకు ఒకటి తీసుకొని మళ్ళీ సంవత్సరానికి ఒకటి. ఫస్ట్ సంవత్సరంలోనే 3 ఇంజెక్షన్లు అవుతుంది, కానీ ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ 2 ఇంజెక్షన్స్ తీసుకుంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి, కాబట్టి హార్ట్ అటాక్స్ అనేది తగ్గుతాయి అనేది మనకి వచ్చింది. బట్ దీంట్లో ఏంటంటే ఇది ఇంతవరకు చేసిన అధ్యయనాలలో ఎక్కడ యూజ్ చేశారంటే ఆల్రెడీ హార్ట్ అటాక్ తో అఫెక్ట్ అయిన వాళ్ళు కొలెస్ట్రాల్ మందులు వాడుకుంటున్నా కూడా, ఈ మెడికేషన్స్ వాడుకుంటున్నా కూడా కంట్రోల్ కావట్లేదు అంటే వాళ్ళల్లో ఈ ఇంజెక్షన్ ఇస్తే ఫర్దర్ కంట్రోల్ అయ్యి మనకి ఈ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి అనేది ఇంతవరకు మనం జరిగింది. సో ఈ ఇంజెక్షన్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 56% ఆఫ్ LDL కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అనమాట. ఇది మనకున్న ఇంతవరకున్న అధ్యయనాలతో ఇది. సో ఇంతకుముందు మనం మెడికేషన్స్ టాబ్లెట్స్ అయితే రోజు వేసుకోవాలా, చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్, కండరాల నొప్పులు, ఇలా మైల్డ్ లివర్ ప్రాబ్లమ్స్ కొందరిలో వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దాని కాస్ట్ తీసుకుంటే తక్కువ ఉంటుంది, బట్ డైలీ తీసుకోవాలి. ఆ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. ఆ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది ఏంటంటే నెలకు 2 ఇంజక్షన్లు తీసుకునేది వచ్చింది. ఆ దాని కాస్ట్ కూడా ఎక్కువే ఉండేది. అది ఆల్మోస్ట్ పర్ ఇయర్ ఇట్ విల్ గో అప్ టు 4 lakhs వరకు అయ్యేది. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే నంబర్ ఆఫ్ డోసెస్ అనేది తగ్గిపోయి సంవత్సరానికి 2. సో అది అడ్వాంటేజ్. సో మనకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, రోజు తీసుకోవాల్సిన అవసరం కానీ లేకుండా మన కొలెస్ట్రాల్ ని తగ్గించుకునే విధానం అనమాట. ఇది ఒక
కొలెస్ట్రాల్ ని తగ్గించుకునే విధానం ఒకటే. ఓకే, సో ఇది రీచ్ లో దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటారా సార్? చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనం సబ్క్యూటేనియస్ ఇస్తాం కాబట్టి లోకల్ సైట్ రియాక్షన్స్ అనేది తప్ప మేజర్ ఏం లేదు. సో ఇది మనము ఎవరిలో ఇస్తామనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. రెండోది ఏంటంటే మనకున్న కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా ఆల్మోస్ట్ హైడోస్ స్టాటిన్స్ ప్లస్ అదర్ ఎజిటిమైబ్ ఇట్లాంటి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. దానితో కూడా 50-60% కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ బట్ ఓన్లీ అడ్వాంటేజ్ ఇస్ డోజింగ్. ఓన్లీ 2 ఇంజెక్షన్ 2 times ఇన్ ఏ ఇయర్ మీ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ పెట్టుకోవచ్చు, రోజు వాడాల్సిన అవసరం లేదు. సో ఇది ఒకటే దాని అడ్వాంటేజ్. ఇది ఇంకా ముందు డ్రగ్స్ తో పోలిస్తే ఎంత ఎక్కువ తగ్గిస్తుంది అనేది ఇంకా మనకు అధ్యయనాల్లో జరగాలి. ప్లస్ ఎవరు ఆల్రెడీ హార్ట్ అటాక్ తో కాకుండా ఇలా అఫెక్ట్ కాని వాళ్ళల్లో ఇస్తే ఎంత తగ్గుతుంది, ఎంత రిస్క్ వీళ్ళకి రాకుండా ఉంటుంది అనేది ఇంకా మనకు స్టడీస్ అనేది రావాలి. ఎనీవే ఇట్ ఈస్ దాని ఎఫెక్ట్ అయితే కొలెస్ట్రాల్ లోయరింగ్ కాబట్టి ఈవెన్ అఫెక్ట్ కాని వాళ్ళు కూడా ఎవరికైనా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళకున్న కొలెస్ట్రాల్ లెవెల్స్ 50% వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఓకే సార్, మనం ఎన్ని రకాల రీజన్స్ ఉన్న హార్ట్ అటాక్ రావడానికి ముఖ్యంగా కొలెస్ట్రాల్ అని చెప్పి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. నిజంగా అసలు ఎంత ఉండాలి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది? టోటల్ కొలెస్ట్రాల్ అనేది లెస్ దెన్ 200 ఉండాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మన రిస్క్ చేస్తాం అంటే ప్రతి ఒక్క మోర్ దెన్ 40 years పైన ఉన్న వాళ్ళకి మనకి రిస్క్ స్కోరింగ్ సిస్టమ్స్ అనేది అథెరోస్క్లెరోటిక్ అథెరోస్క్లెరోటిక్ డిసీజ్ స్కోరింగ్ సిస్టమ్ ASCVD వాస్కులర్ డిసీజ్ రిస్క్ స్కోరింగ్ సిస్టమ్స్. అది కొన్ని పారామీటర్స్ మన బీపీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మనకు షుగర్ ఉందా లేదా అనేది కొన్ని కన్సిడర్ చేసుకొని రిస్క్ స్కోరింగ్ ఉంటుంది. లో, ఇంటర్మీడియట్, హై, వెరీ హై రిస్క్ అన్నట్లు ఉంటుంది అనమాట. సో ఈ రిస్క్ స్కోర్ ని బట్టి మనం లెవెల్స్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తారు. యూజువల్ గా LDL కొలెస్ట్రాల్ అనేది లెస్ దెన్ 100 ఉండాలి. లెస్ దెన్ 100 ఉంటే మనం తక్కువ రిస్క్ లో ఉన్నట్టు. దానికంటే తక్కువ ఉంటే ఇంకొంచెం బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఉంది. అంటే ఎంత తక్కువ ఉంటే అంత బెనిఫిట్ అనేది ఇంపార్టెంట్. సో ఇలా మనం కొలెస్ట్రాల్ లెవెల్స్ ని టోటల్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్ అనేది మోర్ దాన్ 50 to 60 ఉండాలి. ఓకే, దెన్ ట్రైగ్లిజరైడ్స్ అనేది లెస్ దాన్ 150 ఉండాలి. దెన్ ఇవి కాకుండా మనకి నాన్ HDL కొలెస్ట్రాల్ అంటే HDL అంటే గుడ్ కొలెస్ట్రాల్, అది కాకుండా మిగతా మొత్తం కొలెస్ట్రాల్ ని నాన్ HDL కొలెస్ట్రాల్ అంటాం. సో ఆ నాన్ HDL కొలెస్ట్రాల్ కూడా లెస్ దెన్ 100 ఉండాలి. ఓకే, అంటే ఇది మనం ఆడవారిలో అయినా మగవారిలో అయినా ఏజ్ వాళ్ళలో అయినా ఇంతే నెంబర్ ఉండాలా సార్? అందరిలో. ఓకే, దెన్ మనకి ఈ కొలెస్ట్రాల్ కాకుండా అదర్ కాంపోనెంట్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి అనేది కొత్త గైడ్ లైన్స్ సూచిస్తున్నాయి. పర్టికులర్లీ ఇన్ఫ్లమేషన్ అంటాం, ఈ అంటే చెడు కణాలు రియాక్షన్ అంతా కూడా మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. అది హై సెన్సిటివ్ CRP అంటాం, అది లెస్ దెన్ 2 nanograms/deciliter ఉండాలి. దెన్ అపోలైపోప్రోటీన్ B అంటాం, దెన్ అనదర్ అపోలైపోప్రోటీన్ B కూడా లెస్ దెన్ 100 ఉండాలి. నెక్స్ట్ you're having one lipoprotein A అనేది లెస్ దాన్ 50 ఉండాలి. సో ఇలా ఈ కొలెస్ట్రాల్ కాకుండా ఈ మిగతా పారామీటర్స్ కూడా మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇవి నార్మల్ వాల్యూస్ ఎట్లా ఉండాలి, అబ్నార్మల్ వాల్యూస్. ఇప్పుడు ఆల్మోస్ట్ టోటల్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ 240 ఉంటే ట్రీట్ చేయాలి, ట్రైగ్లిజరైడ్స్ మోర్ దెన్ 200 ఉంటే ట్రీట్ చేయాలి, LDL కొలెస్ట్రాల్ మోర్ దెన్ 190 ఉంటే కంపల్సరీ, అదే లెస్ దెన్ 40 ఉన్న వాళ్ళలో మోర్ దెన్ 160 ఉంటే ట్రీట్ చేయాలి. ఓకే, ఇవి మనకున్న గైడ్ లైన్స్. సో ఇవన్నీ డిఫరెంట్ కంట్రీకి డిఫరెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి, బట్ ఆల్ గైడ్ లైన్స్ కూడా ఇవే సూచిస్తాయి అనమాట. సో డెఫినెట్లీ అందరూ కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 21 years కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఒకవేళ నార్మల్ ఉంటే ఎవ్రీ 5 years కి చేయించుకోవచ్చు. అబ్నార్మల్ గా ఉంటే మనం దాని స్ట్రిక్ట్ లో లైఫ్ స్టైల్ ఇనిషియల్లీ లైఫ్ స్టైల్ మెజర్స్ అంటే ఇప్పుడు మైల్డ్ బార్డర్ లైన్ ఉన్నాయి అనుకోండి, లైఫ్ స్టైల్ మెజర్స్ ద్వారా లైక్ ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోవడం, ఆయిల్ ఫుడ్స్ తగ్గించుకోవడము, దెన్ కావాల్సినంత మాత్రమే మనం ఫుడ్ ఇంటేక్ అనేది ఉండడం, ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఉండడం, ఆ బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్ అనేది మనం ఎనర్జీ స్పెండ్ చేయాలి. సో ఇవన్నీ చేసినప్పుడు కూడా మనం కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఈ లైఫ్ స్టైల్ మెజర్స్ తో కూడా కంట్రోల్ కానప్పుడు దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ డ్రగ్ థెరపీ. సో ఈ విధంగా మనము స్ట్రాటజికల్ గా మనము మనకు చెక్ చేసుకొని లైఫ్ స్టైల్ని మార్చుకోగలిగితే మెజారిటీ ఆఫ్ ద టైం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, చాలా మంది చెప్తుంటారు నెయ్యి తీసుకోవడం అనేది మంచిది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అని చెప్పి, కానీ ఎంత మోతాదులో తీసుకుంటే అది మంచిది
అనేది కూడా లిమిట్ చూసుకోవాలంటుంటారు కదా, అలా చూసుకోవాలంటారని ఈ విషయంలో కూడా? డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ దీంట్లో కొన్ని ప్రొటెక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి లిపిడ్స్ పరంగా చూసుకుంటే, కొన్ని మోనో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి కూడా ఎక్కువనే ఉన్నాయి. సో 2 రకాలు ఉన్నాయి కాబట్టి సో మనకు రికమెండేషన్స్ ఉన్నాయి గీ వరకు. సో 1 teaspoon పర్ డే అదైతే డైలీ రికమెండెడ్ తీసుకోవచ్చు. సో అంతకు మించి తీసుకుంటే సమ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ డెఫినెట్లీ ఉంది. సో దట్స్ వై ఇంటి లాట్ ఆఫ్ స్టడీస్ కూడా జరిగాయి ఎంత అమౌంట్ ఆఫ్ గీ తీసుకోవాలి. పర్టికులర్లీ ఇండియన్స్ ఆర్ మోర్ ఫెమిలియర్ విత్ ఇంటేక్ ఆఫ్ గీ. ఎక్కువగా నెయ్యి తీసుకునే అలవాటు అనేది మన సాంప్రదాయాల ఆచరణలో ఉంది కాబట్టి సో మన రిస్క్ ప్రొఫైల్కి ఎలా ఉంది అనేది కూడా స్టడీస్ జరిగాయి. దాంట్లో మనకు రికమెండేషన్స్ ఏంటంటే ఈ ఎవరైతే ఓన్లీ 1 teaspoon వరకు నెయ్యి ఒక రోజుకి తీసుకుంటే వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేది ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది తక్కువగా ఉన్నాయి. అదే దానికంటే ఎక్కువగా తీసుకుంటే వాళ్ళల్లో హార్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది పెరిగే అవకాశం ఉంది. సో 1 teaspoon పర్ డే ఇస్ రికమెండెడ్. పాలు పెరుగు విషయానికి వస్తే చాలా మంది అది కూడా అంటుంటారు కొలెస్ట్రాల్ ఎక్కువగా తీసుకోవద్దు అని చెప్పి. తీసుకోవచ్చు అండి. మనకి ఈవెన్ బెస్ట్ డైట్ మెడిటేరియన్ డైట్ అనే చెప్తాము హార్ట్ రిలేటెడ్గా తీసుకుంటే. దాంట్లో కూడా మనకి ఇట్ ఈస్ రికమెండెడ్ డైరీ ప్రోడక్ట్స్ అనేది తీసుకోవచ్చు అనేది. ఈవెన్ పర్ డే అట్లీస్ట్ 1 to 2 కాఫీ కానివ్వండి తీసుకోవచ్చు, బట్ నాట్ మోర్ దెన్ దట్. అలానే మనం తీసుకుంటే బటర్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. ఓకే, బట్ చీజ్ అనేది అట్లీస్ట్ పర్ వీక్ 2 to 3 times అనేది కూడా రికమెండెడ్ ఉంది దాంట్లో. బట్ క్వాంటిటీ అనేది మనం లిమిటెడ్ క్వాంటిటీ అనేది ఏదైనా మినిమం టు మోడరేట్ క్వాంటిటీ ఉన్నప్పుడు ఏం కాదు. ఎనీథింగ్ ఓవర్ క్వాంటిటీ తీసుకుంటే డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సో మన బేసిక్ పిరమిడ్ లో కూడా ఏంటంటే పైన టిప్ ఆఫ్ ద పిరమిడ్ లో ఉంటాయి ఇవన్నీ. కాబట్టి లిమిటెడ్ అమౌంట్ పర్ వీక్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్స్ అనేది డెఫినెట్లీ డైరీ ప్రోడక్ట్స్ డైలీ అనేది 1 to 2 times తీసుకోవచ్చు. దిట్స్ అడ్వైజబుల్ ఓన్లీ, బట్ నాట్ ఇన్ మోర్ క్వాంటిటీస్. ఇప్పుడు కాఫీ అయితే 1 to 2 cups పర్ డే. బటర్ బెటర్ టు బి అవాయిడెడ్. చీజ్, కర్డ్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. దానివల్ల అయితే హార్మ్ఫుల్ అయితే ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా హార్ట్ అనేసరికి చాలా రకాల డౌట్స్ ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకున్నా కూడా ఇంకా కొత్త కొత్త డౌట్స్ వస్తూనే ఉన్నాయి. చాలా మంది కామెంట్లో కూడా పెడుతున్నారు. మరొక మంచి ఎపిసోడ్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.